పులివెందులలో బోణి ప్రజాస్వామ్యం ఖూని. ఎన్నికలకు ముందే కాదు ఫలితాల తర్వాత కూడా పులివెందుల రాజకీయం మంటలు పుట్టిస్తోంది. ఎన్నిక జరిగిన తీరు, ఫలితాలపై రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు, విమర్శలతో రాజకీయం హోరెత్తింది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై అధికార కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దొంగ ఓట్లతో గెలిచారని వైసీపీ ఆరోపిస్తే కూటమి కౌంటర్ ఇస్తోంది. బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దొంగ ఓట్లతో గెలిచిన టీడీపీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ హెచ్చరించారు ఎంపీ అవినాష్ రెడ్డి. నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. పులివెందుల ప్రజలు వైసీపీని బాయ్కాట్ చేసి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారంటోంది కూటమి. జరిగింది ఎన్నిక జనవాళ్ళ కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందుల్లో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది. అందరికి వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. పులివెందుల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఓటర్ బ్యాలెట్ లో వాళ్ళ సంఘీభావం కూడా తెలపడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. 30 సంవత్సరాల తర్వాత మేము ఓటేసామని కొంతమంది అయితే, కొంతమంది పోలీసులకు ధన్యవాదాలు చెప్పినటువంటి స్లిప్స్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. రాయలసీమ ప్రజలు ఉద్దేశించి చేస్తున్న ప్రతి కార్యక్రమం మీద కూడా ప్రజలు పూర్తి నమ్మకం కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇంత భారీ విజయం చేకూర్చారని భావిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల్ని ఓటు వేయకుండా అడ్డుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. వైసీపీకి పడిన ఆ కొన్ని ఓట్లు కూడా టీడీపీ వాళ్లే వేశారన్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే, వాళ్ళ చేతులతో ప్యాన్ గుర్తుకు వాళ్ళు ఓటేశారు 680 మందికి. ఇంతకన్నా ఎవరన్నా అసలు ఎందుకు బతకాలి మనం ఇటువంటి బతుకులు? తెలుగుదేశం వాళ్ళు మీ చేతితో 683 మంది ప్యాన్కి వేశారంటే ఇక ఎక్కడ చచ్చిపోవాలి? మేమెవరం ఓటుకెళ్ళా, వైసీపీ వాడు ఎవడో ఓటుకెళ్ళా, లైన్లో లేరు, దారి కాసి కొట్టారు, పోలీసులతో తన్నిచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు. 683 ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఓటమిని తట్టుకోలేక వైసీపీ నేతలు ఏవేవో సాకులు చెప్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ నేత రెడ్డెప్పకారి శ్రీనివాసులు రెడ్డి. ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా. అధికారుల సమక్షంలోనే దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. రీపోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరింత దారుణంగా అపోజిషన్ పార్టీ యొక్క ఏజెంట్స్ని కూడా రానివ్వకుండా మరి రిగ్గింగ్లు చేసే విధానం మీరు అమలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు కూడా ఇదే పరాభవం జరుగుతుంది. అంచేత ఆ దుస్థితి తెచ్చుకోవద్దు. జెడ్పీటీసీ కాదు, ఎమ్మెల్యే ఎన్నికల్లోనే తేల్చుకుందాం రా అంటూ జగన్ కు సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. వాళ్ళు రీపోల్ అడుగుతున్నారు కదా, నువ్వు 60,000 ఓట్లు నీకు మెజార్టీ కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి జరిగింది నాయన, రా నువ్వు ఉప ఎన్నికకు రా, ఇప్పుడు తేల్చుకుందామని మేమంటే అతను రాజీనామా చేసి వస్తాడా, ఒప్పుకుంటాడా? ఎన్ని వేస్ట్ మాటలు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. జరిగిన ఎలక్షన్ ఈవీఎంల్లో మ్యానిపులేట్ చేసేదానికన్నా ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా లోపలికి అడుగు పెట్టనివ్వకోకుండా వీళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇదే పని మీద గుద్దుకోవడమే. వివేక హత్య సహా వాళ్లు చేసిన ఎన్నో అరాచకాలను భరించలేకే ప్రజలు ఈ తీర్పిచ్చారన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సిగ్గునాల డిపాజిట్ రాలే, 1300 ఓట్లు అవ్వాల, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. వైసీపీ హయాంలో ఎన్నికలు ఎలా నిర్వహించారో వైసీపీ నేతలు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. 3.5 కోట్ల ఓటర్లున్న ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు చేసింది ఏంది అరాచకం కాదా? ఈరోజు 35,000 ఓట్లున్న ఈ 2 ఎలక్షన్లలో మీరు ఇంతగా ఆయాసపడుతున్నారే. మేము నిజంగా అధికార దుర్వినియోగం చేసింటే, పోలీసులను వాడింటే
మీ అభ్యర్థులు నామినేషన్ వేసే వాళ్ళ ప్రచారం తిరగగలిగే వాళ్ళ రప్ప రప్ప అంటూ డైలాగులు చెప్పినందుకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి. రపారపా అనేది చాలా రకాలుగా చేయొచ్చు. రపారపాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు, రఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది. అదేవిధంగా పులివెందుల ప్రజలు కూడా రఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలిచారంటోంది వైసీపీ. అయితే పులివెందులకు ఇప్పుడే స్వేచ్ఛ వచ్చిందని కూటమి చెప్తోంది. పులివెందుల్లో తొలిసారి జెండా ఎగిరేసిన సందర్భంగా టీడీపీ సంబరాలు చేసుకుంటోంది.